అన్నామలైని ఒప్పించడానికి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు రంగంలోకి దిగింది. రంగంలోకి దిగినా సరే అన్నామలై వాళ్ళ మాట కూడా వినలేదు అనే దానికంటే కూడా ఆయన ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయానికి సరైనటువంటి సమయం అయితే వచ్చేసింది. ఎందుకంటే బీజేపీ ఆలస్యం చేసింది. ఆయన్ని అందుకోవడంలో ఆలస్యం చేయొచ్చు, లేకపోతే బీజేపీ ప్లాన్ ఇంకొకలాగా ఉండొచ్చు. ఎన్నో దగ్గరలా బీజేపీ యొక్క ప్లాన్లు సక్సెస్ అవుతున్నాయి, కానీ సౌత్ ఇండియాలో మాత్రం వాళ్ళ యొక్క ప్లాన్లు పెద్దగా సక్సెస్ అవ్వడం లేదు. అయితే తమిళనాడులో బీజేపీకి ఒక మంచి ప్రతిష్ట పేరు తీసుకొచ్చిన వ్యక్తి అన్నామలై. అయితే అన్నామలైకి కూడా అంత పేరు వచ్చిందంటే బీజేపీ వల్ల. 2019లోనే ఆయన తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి 2020లో బీజేపీలో చేరినటువంటి అనంతకాలంలోనే ఉపాధ్యక్షుడిగా అధ్యక్షుడిగా మారి మొత్తం పాదయాత్ర చేపట్టి బీజేపీకి ఒక మంచి ఓటు శాతం తీసుకొచ్చి మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్నామలై. మరి అలాంటి అన్నామలైని బీజేపీ ఏం చేసింది? ఎవరి గురించి అయితే అవినీతి ఆరోపణలు చేశాడో వాళ్ళనే హక్కును చేర్చుకున్నటువంటి పరిస్థితి బీజేపీ. అంటే ముఖ్యంగా అన్నా డిఎంకేలో ఉన్నటువంటి ఈపీఎస్తో పాటు అనేక మంది అవినీతి పరుల గురించి చెప్పాడు. డిఎంకేలో ఉన్నటువంటి అవినీతి పరులు, అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకి డిఎంకే అన్నా డిఎంకే రెండు పార్టీలు కూడా బాధ్యత వహించాలని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి బీజేపీ ఆయన్ని సమర్థించకపోగా అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా అన్నా డిఎంకేలో ఉన్నటువంటి ఈపీఎస్ అంటే ఎడప్పాడి పళనిస్వామి అన్నామలై గనక ఉంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీతో పొత్తు పెట్టుకోనని చెప్పడంతో ఆయన్ని పక్కన పడేయడం, ఆయన పక్కన పడేసి అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకోవడం, అలాగే కేవలం 27 స్థానాలకు మాత్రమే బీజేపీ పరిమితం అవ్వడం, అలాగే ఓడిపోయినటువంటి స్థానాలను వదిలేస్తే అన్నా డిఎంకే ఆ స్థానాల్ని బీజేపీ ఎంచుకోవడం, ఈ పరిణామాలన్నీ కూడా అన్నామలైకి కోపాన్ని తెచ్చాయి, ఆవేదన తెచ్చాయి, ఆక్రోశాన్ని తెచ్చాయి. అంటే కోపం అంటే పనికిరాని కోపం అని కాదు, ఇలా పార్టీని మనమే నాశనం చేసుకోవడం ఏంటి? ఇంతవరకు ఎప్పుడూ లేనటువంటి విధంగా పార్టీని ముందుకు తీసుకొచ్చి ఒక మంచి బజ్ ఏర్పాటు చేస్తే ఇలా పార్టీని నాశనం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ నాయకులు సరైనటువంటి విధి విధానాలు పాటించలేదనే ఆవేదన ఆయనలో ఉంది. అయితే పక్కన పడేశారు అన్నామలైని. వీళ్ళు చెప్పినందుకు పక్కన పడేసి ఆయన్ని రాజ్యసభకి పంపించాలని కూడా ప్లాన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన్ని రాజ్యసభకు పంపించి అక్కడ రాజ్యసభ ఎంపీగా చేసి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఇటు అన్నామలైనే ముందు పెట్టే ఎన్నికలు వెళ్ళాలనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు, కానీ నేనైతే ఆ విధంగానే విశ్లేషణ కూడా చేశాను చాలా వీడియోల్లో. కానీ ఈలోగానే అన్నామలై గారు బీజేపీకి ఇచ్చినటువంటి షాకు ఇప్పుడు యావత్తు దేశం కూడా షాకు గురైంది. పూర్తిగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంతమంది చెప్పినా సరే ఆయన మాత్రం వినలేదు. అలాగే రాజీనామా పత్రాన్ని కూడా బీజేపీ ఆమోదించాల్సి వచ్చింది. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అన్నామలై లాంటి వ్యక్తులు ఎప్పటికైనా సరే బీజేపీలో ఉన్న సొంత పార్టీ పెట్టుకున్న వాళ్ళ యొక్క మనస్తత్వం, వాళ్ళ యొక్క ఐడియాలజీ, ఆ సిద్ధాంతాలు అన్నీ ఇప్పుడు బీజేపీకి అనుగుణంగానే ఉంటాయి. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే తమిళనాడులో బీజేపీ అంటే ఒక నార్త్ ఇండియా పార్టీ లాగా ముద్రపడిపోయింది. కాబట్టి అన్నామలై లాంటి వ్యక్తులు అక్కడ ఉన్నా సరే లాభపడకపోవచ్చు. కానీ ఇప్పుడు అన్నామలై గారు ఇటు తమిళనాడుకి చెందినటువంటి పేర్లే పెట్టుకొని ఒక పార్టీని స్థాపిస్తే ఖచ్చితంగా యువత ఇక్కడ స్థానిక పార్టీ అని చెప్పి ఆయన్ని గెలిపించే అవకాశాలు ఉంటాయి. విజయ్కి ప్రత్యామ్నాయ అయినటువంటి పార్టీ ఇప్పుడు అన్నామలై పెట్టబోతున్నటువంటి పార్టీ అవుతుంది. తద్వారా ఒక హిందుత్వ భావజాలం కలిగినటువంటి పార్టీ లేదా ఒక హిందుత్వ భావజాలం కలిగినటువంటి వ్యక్తి పెట్టినటువంటి పార్టీ, హిందుత్వ భావజాల సిద్ధాంతాలతో కూడినటువంటి పార్టీలు ఈరోజు ప్రాంతీయ పార్టీలు అభివృద్ధి చెందితే మంచిది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఒక జనసేన లాగా. అలాగే మనం ఇక్కడ జనసేన లాంటి పార్టీలకి సపోర్ట్ చేయడం, అక్కడ కూడా అన్నామలై లాంటి వాళ్ళు పెట్టినటువంటి పార్టీలకి సపోర్ట్ చేసి గెలిపిస్తే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఉత్సాహవంతులైనటువంటి యువకులు పార్టీలని సపోర్ట్ చేస్తారు. మరికొంతమంది ధైర్యంగా పార్టీలు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. తద్వారా ఏమవుతుంది అంటే బీజేపీకి మరికొన్ని శాఖోపశాఖలు తోడవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా జాతీయ భావజాలానికి దూరమైనటువంటి పార్టీలన్నీ కూడా కనుమరుగవుతాయి. అప్పుడు కేవలం బీజేపీ మాత్రమే ఉండదు, అన్ని పార్టీలు హిందుత్వంతో ఉంటాయి. అప్పుడు అందరం హిందుత్వమని కాదు, అందరికీ ఇక్కడ కూడా వ్యతిరేకత ఉంటుంది. అలాగే ప్రశ్నించే తత్వం కూడా ఉంటుంది. మన హక్కుల గురించి మనం పోరాడచ్చు, మన హక్కుల కోసం మనం పోరాడుకొని మనల్ని మనం నిలబెట్టుకునే అవకాశాలు అయితే ఉంటాయి. తద్వారా ఏమవుతుంది అంటే
ఒకవైపు రాజకీయంగా మనం అభివృద్ధి చెందుతాం, రెండో వైపు మన సంస్కృతిని మనం కాపాడుకోగలుగుతాం, మూడోది ఏమొచ్చేసి అందరికీ సమానత్వమైనటువంటి ఇది దొరుకుతాయి, స్వేచ్ఛ. సమానమైనటువంటి స్వేచ్ఛ దొరకాలంటే ఇక్కడ మనం మాత్రమే ఉండాలి.